పేజ్ నెంబర్ 588, 588, పాత నిబంధన, పేజ్ నెంబర్ 588, 26వ అధ్యాయము, యెషయా గ్రంథము, 3వ వచనం, 4వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నిత్య ఆశ్రయదుర్గము. యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. చూడండి మా వాక్యం బాగేనండి. చూడండి, మన దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడంటే, మీకు శాంతి కావాలంటే, మన హృదయాల్లో ఎల్లప్పుడూ నిత్య శాంతి కావాలంటే మన దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే దానికి సీక్రెట్ చెప్తున్నాడు. ఎవరి మీద శాంతి ఉంటది, ఎవరిలో శాంతి ఉంటది. చూడండి మా, ఎవరిలో శాంతి ఉంటది, ఎవరి మీద దేవుని శాంతి ఉంటది, ఎవరిలో దేవుని శాంతి ఉంటది. దేవుడు చెప్తున్నాడు అంటే 3వ వచనం, ఎవని మీద, ఎవని మనస్సు నీ మీద ఆనుకోవటం అంటే ఏంటి? ఆధారపడటం, విశ్వాసం ఉంచటం. ఏదైనా పెద్ద కష్టం వచ్చిందనుకోండి, అసాధ్యమైన కష్టం, నా వల్ల సాల్వ్ కాదు అన్నప్పుడు మనకు ఒక ఆధారం ఏముంటదంటే, నాకు నా దేవుడు ఉన్నాడు, నా దేవుడే నా బలము, నా దేవుడే నా ధైర్యము, నా దేవుడే నా నిరీక్షణ. ఇది ఆనుకోవడం అంటే. ఏం లేకున్నా ఏది ఉన్నా ఆయన చేయగలడు, ఆయన చేస్తాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన నడిపిస్తాడు అని విశ్వాసం ఉంచడమే ఆనుకోవటం, విశ్వాసం ఉంచటం, ఆధారపడటం, ఆశ్రయించటం. ఇది పర్యాయ పదాలు. సో విశ్వాసం ఉంచడం అన్నా మరలా కింద చెప్తున్నాడు చూడండి, వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. శాంతి గలవానిగా కాపాడుదువు. ఎవని మనస్సు ఆయన మీద అనుకోదో వానిని కాపాడడు అన్నమాట. దీన్ని అన్యోపదేశం అంటారు. దేవుడు నా మీద విశ్వాసం ఉంచేవాడు రక్షించబడును అంటే, విశ్వాసం ఉంచిన వాడు ఏమవుతాడు? శిక్షించబడతాడు అని అర్థం. దీన్ని అన్యోపదేశం అంటే దేవుడు ఒకటి చేయమన్నాడు, అది చేయకపోతే దానికి రావాల్సిన నష్టం మనకు వస్తుంది. చూడండి, 3వ లైన్, 3వ వచనం, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎవడు విశ్వాసం ఉంచి ఉన్నాడు అని చెప్తున్నాడు 3వ వచనంలో. ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో, ఎవడు విశ్వాసం ఉంచాడో వానిని దేవుడు పూర్ణ శాంతి, కొంచెం శాంతి కాదు, పూర్ణ శాంతి గల వానిగా దేవుడు వారిని కాపాడుతాడు. ఇది దేవుడైన యెహోవా వాగ్దానం, మట్టి మనిషి చేస్తున్న వాగ్దానం కాదు. రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి చేసే వాగ్దానం కాదు ఇది. వారందరికంటే పైన ఉన్నవాడు ఏది చెప్తే అది 100% చేసేవాడు. మన రాజకీయ నాయకుల్లాగా చెప్పి చేయకుండా ఉండే మనిషి కాదు దేవుడు. అందుకనే మీ ఆలోచనలు నా ఆలోచనలు, మీ తలంపులు నా తలంపులు ఆకాశము కంటే భూమికి ఎంత ఎత్తులో ఉండవో అంత ఎత్తుగా నా మాటలు నా తలంపులు ఉంటాయి. 4వ వచనం చూడండి, యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము. మనుషులకి ఇంకా ఏదైనా దిక్కు ఉందా? మనకు ఏదైనా వేరే దిక్కు ఉందా అంటే యెహోవాయే.
యెహోవా తప్ప మరి ఎక్కడికైనా వెళ్తే యెహోవా దగ్గరికే వెళ్ళాలి. చూడండి, మనుషులందరికీ ఈరోజు కరువైంది ఏంటంటే శాంతి. మీరు శాంతిగా ఉండారా లేదంటే మీ మొబైల్ చూస్తేనే అర్థమవుతుంది, మీ మాటలు వింటే అర్థమవుతుంది మీకు శాంతి లేదు అని. సో అలా మనం బ్రతుకుతున్నాం. దేవుడేమో కోరుకునేది ఏంటంటే నా ప్రజలని పూర్ణ శాంతి గలవాడిగా చేస్తాను, ఎప్పుడు వారి మనస్సు నా మీద అనుకున్నప్పుడు. ప్రాబ్లం ఏంటంటే మనకు శాంతి లేకపోవడానికి కారణం ఏంటి? మన మనస్సు ఆయన మీద ఆనుకోవటం లేదు, మన హృదయంలో ఆయన మీద ప్రేమ లేకపోవటం. మన హృదయంలో, మన గుండె లోతుల్లో, మన ఆలోచనల్లో, మన పనుల్లో, మన తలంపుల్లో, మన క్రియల్లో దేవుడంటే విశ్వాసము లేదని మనము రుజువు చేస్తున్నాం. అందుకనే ఈ రోజు మనకు కుటుంబంలోనూ, తల్లిదండ్రుల్లోనూ, తల్లిదండ్రుల మధ్య, భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య శాంతి లేదు, బంధువుల మధ్య శాంతి లేదు. శాంతి ఎందుకు లేదంటే శాంతికర్త అయిన దేవుని మీద, సమాధానకర్త అయిన దేవుడైన యెహోవా మీద వారికి ఏం లేదు, విశ్వాసం లేదు. అందుకనే శాంతి మనకు కరువైంది. చూడండి,